ప్రధానంగా వేణు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా యాప్కి సంబంధించి రైతులు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారో, యాప్ యూజ్ అవుతుందా కావట్లేదా, అసలు రైతులు ఏమంటున్నారు? సురేష్, యాక్చువల్లీ అంటే ప్రతి రైతు కూడా ఫస్ట్ ఏముంటుంది అంటే ఒక యూరియా బస్సాలు క్యూ లైన్ పోవాలి తెచ్చుకోవాలని ఉంటుంది. అంటే ఇది ఒక ఎక్స్ట్రా వర్క్ వాళ్ళకి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ యాప్కు సంబంధించి ఎవరు కూడా దీని మీద అవగాహన లేదు. ప్రభుత్వము ఇట్లాంటి యాప్స్ పెట్టేటప్పుడు దీని మీద కనీసం వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇట్లా యాప్స్ ఉంటాయి, రైతులకు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది అని చెప్పి వాళ్ళకి చెప్పాలి. ఒకటేసారి యాప్ను ఇచ్చేసి రైతులకు చెప్తే వాళ్ళకి దీని మీద అసలు అవగాహన లేక చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది సురేష్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాజువల్గానైతే ఎప్పుడైనా ఈ అగ్రికల్చర్ సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహించి అంటే ఎంతవరకు పంటలేసే అవకాశం ఉంటుంది, ఎంత యూరియా అవసరం ఉంటుంది అని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్తో సమీక్షా సమావేశాలు నిర్వహించాలి. వారికి అనుగుణంగా యూరియా ఎంత అవసరం పడుతుంది, వాళ్ళకి ఎంత కావాలనే దాని మీద మాత్రమే లెక్కలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ యాప్ పేరిట రైతాంగానికి చెప్పిన నేపథ్యంలో రైతులు దీని మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దీనికి ప్రత్యేకంగా వారికి దీని మీద సరైన అవగాహన లేదు. ఇంకోవైపు ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కానీ వీళ్ళకి కావాల్సిన ఎన్ని బస్తాలు ఏంది లైన్లో నిలబడాలి తెచ్చుకోవాలి, లేకపోతే ఫ్రీగా ఉంటే పోయి తెచ్చుకోవాలనేది మాత్రమే ఉంటుంది. కానీ దీనికో సెకండరీ థింగ్ ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం, బుక్ చేసుకోవడం, మళ్ళీ కౌలు రైతులు మళ్ళీ పట్టేదారులు ఉంటారు. దీని అన్నిటికి కూడా ఒక పెద్ద ఇబ్బందికరమైన అంశంగా భావిస్తూ ఉన్నారు రైతులు. అయితే ముఖ్యంగా అయితే అంటే గత కొంతకాలంగా ఎప్పుడున్నా కానీ రైతాంగానికి అయితే ఇది కొత్త యాప్ అనేది కొత్తదైపోయింది. దీంతో ఏమైతే ఫస్ట్ యూరియా బస్తా తెచ్చుకోవాలా, ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని దీని మీద యాక్చువల్గా వీళ్ళు ముందస్తుగా ఇలాంటి యాప్స్ పెట్టినప్పుడు రైతులకు ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు మరి ఏమన్నా దీని మీద అవగాహన కల్పించి వాళ్ళకు నిజంగా ఈ యాప్ ఇట్లుంటుంది, మీరు ఇట్లా చేయాలి, కౌలు రైతులు ఇదైతే ఇటు ఓనర్స్ ఇట్లుంటారు అని చెప్తే వాళ్ళు ఏమైనా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇది మాత్రం ఫుల్ కన్ఫ్యూజన్లో ఉందని చెప్పొచ్చు సురేష్. ఏదేమైనా కానీ రైతాంగం మాత్రం కోరుకున్నది ఒకటే, వర్షాకాలంలో తాము తీవ్ర ఇబ్బందులు పడ్డాము, యూరియా బస్తాలు దొరకలేదు. ఇది ఆటోమేటిక్ ప్రభుత్వానికి ఇదివరకే తెలుసు, అధికారులకు కూడా తెలుసు. కనీసం మరి దాన్నైనా దృష్టిలో ఉంచుకొని ఈ యాసంగి కన్నా తప్పకుండా సరైన సమయంలో సరిగ్గా తమకు యూరియా అందిస్తారని చెప్పి ప్రతి రైతు కూడా అనుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్ పెట్టాలా, ఇంకో ఆరుతడి పంటలు మొక్కజొన్నకు తప్పనిసరిగా ఇప్పుడు నత్రజని అవసరం ఉంటుంది. నత్రజని అవసరం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ చలికాలం నత్రజని ఇది ఆకర్షించలేని పరిస్థితి. యూరియా వేసినప్పుడు మాత్రమే దాని సపోర్టింగ్ వచ్చినప్పుడు బలంగా ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. చలికాలంలో తప్పనిసరి యూరియా అవసరం ఉంటుంది. అంటే ఇవన్నీ మాత్రమే రైతాంగానికి ఐడియా ఉంటుంది. కానీ ఈ కొత్తగా యాప్స్ పెట్టి వీళ్ళకు కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన నేపథ్యంలో రైతాంగం మాత్రం ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఒకటే యాప్ గురించి ఏం పట్టించుకోవట్లేదు. యూరియా బస్తాలు వచ్చినాయని తెలియగానే 5 గంటలకు పోవాలి, లైన్లో నిలబడాలి. ప్రాథమిక వ్యవసాయ సంఘం అంటే నీకెన్ని వస్తాయి నాకెన్ని వస్తాయి, లైన్లో ఉన్నామా లేవా అనేది ఒక 2 గంటలు అయితే లైన్లో నిలబడతారు. ఆ తర్వాత వాళ్ళ నుంచి ఓపిక లేకపోతే పోయి చెట్ల కింద కూర్చొని చెప్పుల్లో లైన్లో పెడతా ఉన్నారు. అంటే లాస్ట్ టైం వానాకాలం కూడా ఇదే సిచ్యువేషన్. అంటే కనీసము దాన్ని అయినా దృష్టిలో ఉంచుకొని రైతాంగానికి ఈ యాసంగి కన్నా సరైన సమయానికి యూరియా అందిస్తారేమని చెప్పి రైతాంగం భావించారు. కానీ సేమ్ అదే పునరావృతం అవుతా ఉంది. ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతుంది. నిన్న వీర్నపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో కావచ్చు, ఈరోజు హన్మకొండ జిల్లా సంబంధించి కమలాపూర్లో కావచ్చు, సేమ్ సిచ్యువేషన్, సేమ్ లైన్, క్యూ లైన్, చెప్పులు, మళ్ళీ అదే కూర్చున్నాడు, అదే చేసుడు. మళ్ళీ ఇంకోటి రైతాంగానికి ఎవరికి ఎన్ని కావాలనేది లెక్క ఉంటుంది. 1, 2 ఇచ్చి కూడా చేతులు దొరుకుంటే కూడా స్టాక్ తక్కువ ఉంది ఇవ్వలేమన్నప్పుడు కూడా సరైనటువంటి న్యాయం వీళ్ళు కూడా అగ్రికల్చర్ అంటే రైతాంగం చేయలేరు. ఎందుకంటే కొంత వేసి మళ్ళీ కొంత ఆగితే ఇది కూడా ఇబ్బందే వాళ్ళకు. అంటే సరైనటువంటి డెవలప్మెంట్ ఉండదు. ఈ డెవలప్మెంట్ లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది, నష్టం వస్తుంది. ఇవన్నీ కూడా రైతాంగానికి తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సురేష్. ఏదేమైనా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం యాప్లు ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతాంగం ఎంతమంది ఉన్నారో, ఎంతమందికి ఎన్ని యూరియా బస్తాలు అవసరం పడతాయి, ఇప్పుడున్న దాని మీద సమీక్ష నిర్వహించి ఇప్పటికిప్పుడు ఎంత వాళ్ళకి అవసరం ఉందనే దాని మీద అవగాహన కల్పించాలి. సరైన సమయానికి యూరియా బస్తాలు అందిస్తే వాళ్ళకి అదే చాలన్న రీతిలో అయితే ప్రతి రైతు మనకు కనిపిస్తుంది సురేష్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్ యూ వేణుగోపాల్. మొత్తానికి చూస్తున్నాం కదా, ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చినటువంటి యాప్తో చాలా కష్టాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆ యాప్కు సంబంధించి ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయాధికారులు కావచ్చు, లేకుంటే మండల స్థాయి ఉన్నటువంటి వ్యవసాయాధికారులు కావచ్చు, ఖచ్చితంగా రైతులకు అవగాహన కల్పిస్తే తప్ప వాళ్ళు ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలియదు. ఈ నేపథ్యంలో వాళ్ళకు తీవ్ర నిరాశ చెందుతున్నారు రైతులు అనేది ప్రధానంగా రైతులు చెప్తున్నటువంటి అంశం. ప్రధానంగా దీనివల్ల యూజ్ లేదని చెప్పేసి కూడా రైతులు చాలామంది వాళ్ళ అభిప్రాయం చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం.